కాపీ క్యాట్ బిజినెస్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరు బిజినెస్ అంతా మ్యాక్సిమం 90% కాపీ బిజినెస్ ఉంటుంది. కొత్త ఇన్నోవేషన్తో ఎవరు రారు. ఓ దాన్ని కాపీ కొట్టి దాన్నే ఇంకా బెటర్గా ఎట్లా చేద్దామనేసి. సో ఇక్కడ కాపీ బిజినెస్లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, వాడు పెట్టాడు బాగా నడుస్తుంది కదా, 30 రూపాయలతో అమ్ముతున్నాడు, నేను 25 రూపాయలకి అమ్ముతా అని మీరు పెడతారు. మిమ్మల్ని చూసి ఇంకో అతను అబ్బా వీళ్ళిద్దరు పెట్టారు కదా అని వాడు 20 రూపాయలకి అమ్ముతారు, ఇంకోటి 15 రూపాయలకి అమ్ముతారు. ఇట్లా కాంపిటీషన్లో పడి మొత్తం బిజినెస్ అంతా కొలాప్స్ అవుతూ ఉంటుంది. అందరిది కొలాప్స్ అవుతుంది, ఒకరిదే నిలబడుతుంది. ఎవరిది అని అంటే మంచి సర్వీస్ మంచి క్వాలిటీ ఎవరైతే అందిస్తారో వారిది ఒక్కరిదే నిలబడుతుంది, మిగతాదంతా క్లోజ్ అయిపోతుంది. ఇది మీరు చూస్తూనే ఉంటారు చాలామంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు 30 రూపాయలకు అమ్మేది 35 40 రూపాయలకు అమ్మాలి. ఎందుకు అమ్ముతున్నాము అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా కొనే ఛాన్సెస్ ఉంటుంది. క్వాలిటీ సర్వీస్ కూడా అంతే అందించాలి. అదర్వైజ్ మీరు రేట్ తగ్గించుకుంటూ వెళ్తే మీతో పాటు మీరు పక్కన బిజినెస్ వాళ్ళని ముంచుతారు, మీరు మునుగుతారు. ఎందుకు అని అంటే ఎక్స్పెండిచర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మీరు ప్రొడక్ట్ కాంపిటీషన్లో పడి రేటు తగ్గిస్తూనే ఉండాలి. సో దానివల్ల నష్టాలే తప్పితే లాభాలు ఉండవు. ఎక్స్పెండిచర్ పెరిగిన తర్వాత 6 months లేదా 1 year మీ బిజినెస్ సర్వైవ్ అవుతే చాలా ఎక్కువ. దాని తర్వాత మీరు బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మీరు రేటు ఈక్వల్గా కానీ రేటు కొంచెం ఎక్కువ కానీ పెట్టి మీరు బిజినెస్ చేయాలి. తగ్గిస్తే మాత్రం మీరు సర్వైవ్ అవ్వరు. ఇది ఒకసారి మీరు ఆలోచించి బిజినెస్లో డెసిషన్ తీసుకోండి.